హాయ్ మావా, వెల్కమ్ టు డే 1 ఆఫ్ పవర్ బిఐ. ఈరోజు వీడియోలో మనం పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ బిఐని ఎందుకు యూస్ చేయాలి అండ్ పవర్ బిఐలో ఉన్న కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయమావా అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకు. ఫస్ట్ పవర్ బిఐ అంటే ఏంటో చూద్దాం. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ ఈజ్ ఎ డేటా విజువలైజేషన్ ప్లాట్ఫామ్ which is mainly used for business intelligence purpose. It is the tool that transforms raw data from various sources into interactive and visualizing data in a wide range of different styles, including graphs, maps, charts, scatter plots, and more. అంటే పవర్ బిఐ అనేది బిజినెస్ ఇంటెలిజెన్స్ కోసం డేటాను విజువలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు మావా. పవర్ బిఐలో మనం డిఫరెంట్ సోర్సెస్ నుండి వచ్చిన రా డేటాని లోడ్ చేస్తాం మావా. కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్స్ అండ్ స్టైల్స్ని వాడి ఈ డేటాని డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్గా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ అంటే ఏంటో చూద్దాం. డాష్బోర్డ్స్, సపోజ్ నువ్వు బైక్ మీద ట్రావెల్ చేస్తున్నావు. అప్పుడు నీ ఫ్రంట్ ఉన్న డిస్ప్లేలో నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నావు, నీ బైక్లో ఎంత ఫ్యూల్ ఉంది, నీ ఇంజిన్ కరెంట్ టెంపరేచర్ ఎంత అండ్ ఎన్ని మైల్స్ ట్రావెల్ చేసావు అన్నవి డిస్ప్లేలో నువ్వు నోటీస్ చేయొచ్చు. దీన్నే డాష్బోర్డ్ అంటారు మావా. డాష్బోర్డ్ అంటే మల్టిపుల్ పీసెస్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఒక సింగిల్ డిస్ప్లేలో రీప్రజెంట్ చేయడం అనమాట. ఇప్పుడు రిపోర్ట్స్ అంటే ఏంటో చూద్దాం. రిపోర్ట్స్ అంటే పవర్ బిఐలో లోడ్ చేసిన డేటాని గ్రాఫ్స్, పై చార్ట్స్, మ్యాప్స్ అండ్ ఇలా విజువలైజ్ చేసి రీప్రజెంట్ చేయడం అనమాట. ఇప్పుడు మనం అసలు పవర్ బిఐనే ఎందుకు యూజ్ చేయాలో అన్న దాని గురించి తెలుసుకుందాం. మనకి మార్కెట్లో చాలా డేటా విజువలైజేషన్ టూల్స్ అనేవి ఉన్నాయి, లైక్ ట్యాబ్లూ, జోహో అనాలిటిక్స్, గూగుల్ డేటా స్టూడియో అండ్ కానీ పవర్ బిఐనే ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే దాంట్లో మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫీచర్స్, అలాగే దాంట్లో 1200 డిఫరెంట్ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి డేటా కనెక్టివిటీ అనేది దీంట్లో ఫాస్ట్గా ఉంటుంది అండ్ మెయిన్గా మనకి ఇది ఫ్రీ టు యూజ్. అండ్ ఫైనల్గా కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ బిఐ అంటే ఏంటో చూద్దాం. పవర్ బిఐలో మొత్తం మనకి 7 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. పవర్ క్వరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ బిఐ సర్వీసెస్, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ మ్యాప్స్, పవర్ Q&A. A power query is a data transformation tool in Power BI that enables users to connect, clean, and reshape data from multiple sources through an inbuilt interface, preparing it for analysis and visualization. ఫస్ట్ పవర్ క్వరీ అనేది ఒక ETL టూల్ అనమాట. ఇది డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, లోడ్ చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది డేటాను క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెట్లో ఉన్న నల్ వాల్యూస్ ఆర్ అన్డిఫైన్డ్ డేటాని ఇది క్లీన్ చేస్తుంది అనమాట. సో పవర్ క్వరీ అనేది డేటాని క్లీన్ చేయడానికి, లోడ్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. పవర్ పివోట్ ఈజ్ ఎ డేటా మోడలింగ్ అండ్ అనాలిసిస్ ఫీచర్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ పవర్ బిఐ దట్ ఎనేబుల్స్ యూజర్స్ టు హ్యాండిల్ లార్జర్ డేటా సెట్స్, create complex relationships between tables and perform advanced data analysis using DAX, means data analysis expression formulas, allowing for more sophisticated data manipulation and insights generation beyond traditional spreadsheets and capabilities. అంటే పవర్ పివోట్ అనే దాన్ని డేటా మోడలింగ్కి మెయిన్గా యూజ్ చేస్తాం అనమాట. అసలు డేటా మోడలింగ్ అంటే మల్టిపుల్ సోర్సెస్ మధ్య రిలేషన్షిప్ని క్రియేట్ చేయడాన్ని డేటా మోడలింగ్ అంటారనమాట. సో పవర్ పివోట్ అనే దాన్ని మనం డేటా మోడలింగ్కి యూజ్ చేస్తాం. పవర్ వ్యూ. ఏ పవర్ వ్యూ ఈజ్ ఎ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎక్సెల్, షేర్పాయింట్, SQL Server and Power BI. It lets you to create interactive charts, graphs, maps and other visuals that bring your data to life. It can connect to data sources and filter data for each other data visualization element or the entire report. అంటే మనం పవర్ బిఐలోకి డేటాను లోడ్ చేశాక డేటాని ఇంటరాక్టివ్ చార్ట్స్, గ్రాఫ్స్, మ్యాప్స్ అలా విజువలైజ్ చేయడానికి పవర్ వ్యూ అనే దాన్ని యూజ్ చేస్తాం. పవర్ బిఐ సర్వీసెస్. ఆఫ్టర్ యూ హ్యావ్ క్రియేటెడ్ reports and dashboards, you can share them. End users in the Power BI service
and mobile devices can view and interact with them. Being able to control how you share your work is one of the most important features of Power BI service. You create workspaces where you and your colleagues can collaborate on reports and dashboards. ఈ టూల్ మనకి యూజర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే డేటా క్లీన్ అయ్యాక, విజువలైజ్ అయ్యాక, అప్పుడు ఈ రిపోర్ట్స్ ఆర్ డాష్బోర్డ్స్ని డిఫరెంట్ పీపుల్తో షేర్ చేయాలంటే అప్పుడు ఈ పవర్ బిఐ సర్వీస్ అనేదాన్ని యూజ్ చేస్తాం. పవర్ బిఐ డెస్క్టాప్. పవర్ బిఐ డెస్క్టాప్ ఈజ్ ఎ ఫ్రీ విండోస్ అప్లికేషన్ that enables users to create interactive data visualizations, reports, and dashboards by connecting to multiple sources, transforming and modeling data, and designing rich visual analytics using drag and drop tools. Power BI Desktop అనేది ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ టూల్. పవర్ క్వరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ ఇవన్నీ యాక్షన్స్ ఈ టూల్లోనే జరుగుతాయి. పవర్ మ్యాప్. A power map in Power BI is a 3D geographical visualization tool that allows users to create spatial data representations, enabling analysis of data across geographical locations with depth and color coding to show variations in the metrics or dimensions. Power Map అంటే 3D geographical visualization tool అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మ్యాప్నే తీసుకుందాం. ఇండియాలో 144 crore పాపులేషన్ ఉంది అండ్ అమెరికాలో 346 crore పాపులేషన్ ఉంది. ఇప్పుడు అమెరికాలో ఇండియా కన్నా ఎక్కువ పాపులేషన్ ఉందని జియోగ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి పవర్ మ్యాప్స్ అనేవి యూజ్ చేస్తాం. పవర్ క్యూఎన్ఏ. పవర్ క్యూఎన్ఏ ఇన్ పవర్ బిఐ ఈజ్ అన్ ఏఐ పవర్ న్యాచురల్ లాంగ్వేజ్ క్వరీ interface that allows users to ask questions about their data using everyday language and get instant visualizations and insights directly from their datasets. అంటే పవర్ క్యూఎన్ఏ అనేది ఏఐ పవర్ న్యాచురల్ క్వరీ ఇంటర్ఫేస్ అనమాట. సమ్వాట్ లైక్ చాట్ జీపీటీ లాగా. ఐ హోప్ ఈరోజు మీకు వాట్ ఈస్ పవర్ బిఐ, వై యూ షుడ్ యూజ్ పవర్ బిఐ, కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ బిఐ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే మావా. బాయ్.